తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, ఉదయకాల సమయం అంతా మొదలుకొని నాయన ఈ రాత్రికాల సమయం ఇప్పటి వరకు ఎంతగానో నేను కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటున భద్రపరిచిందో అట్టి రీతిగా తండ్రి మీరు భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆలోచనకు ఆధారముగా ఆత్మదేవ మీకే స్తోత్రం, ప్రవచన ఆత్మదేవ మీకే స్తోత్రం, స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు ఆత్మదేవ నీకే మహిమ, తీర్పు చీర్చు ఆత్మదేవ మీకే స్తుతి, దహించు ఆత్మదేవ మీకే స్తోత్రం. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పురుగు ప్రవాహ జలము వలె ఆయన వచ్చును, మీకే మహిమ. అల్ఫయు ఒమేగను నేనే అని సెలవిచ్చినటువంటి మా తండ్రి మీకే స్తుతి, ఆదియు అంతమును నేనే అని సెలవిచ్చినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించున్నటువంటి వాడమైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. మాకు నివాస స్థలమై ఉన్నటువంటి మా దేవ మీకే ఘనత, మా ప్రార్థనను నిరాకరింపక దీవించున్నటువంటి మా దేవ మీకే స్తుతి, మా దోషములన్నింటినీ క్షమించున్నటువంటి మా ప్రవ్వ మీకే స్తోత్రం. కరుణా కటాక్షములను మాకు కిరీటముగా ధరింపజేయుచున్న మా ప్రవ్వ మీకే మహిమ, మేలుతో మా హృదయములను తృప్తిపరుచున్న మా దేవ మీకే ఘనత, కృపా సమృద్ధి గల మా ప్రవ్వ మీకే ఘనత. సముద్రం నుండి సముద్రం వరకు, ఇప్రాటిస్ నది మొదలుకొని బోధిగంతముల వరకు ఆయన మనల్ని అందుకొరకు మీకే స్తుతి. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉన్నందుకు మీకే స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము దేవదూతులతో కొనియాడబడుచున్న మా తండ్రి మీకే స్తోత్రం. జలముల మీద అల్లాడుచున్న ఆత్మదేవ మీకే మహిమ, మా బలహీనతలు చూచి సహాయము చేయుచున్న ఆత్మదేవ మీకే స్తోత్రం. ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో మా పక్షమును విజ్ఞాపన చేయుచున్న ఆత్మదేవ మీకే ఘనత. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అని లేఖనము నెరవేరినందుకు మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగోనైనా నైనా మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. నిజమే తండ్రి, మేము అనుభవించవలసిన శిక్షణ ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తండ్రి నాయన మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా రాజా, నా దేవా. ఇదిగో తండ్రి నాయన, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు నాయన మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో పాపం చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి మా పాపములన్నీ నాయన మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. నిజమే తండ్రి నాయన, కృపగల మహారాజా తండ్రి నాయన, ఇదిగో తండ్రి ఆయన మరయందు నాయన మీక 7:19 సెలవిచ్చినట్లు ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేను, వారి పాపములన్నింటినీ సముద్ర అగాధ్యాలంలో నీవు పడవేతమని సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఏమంటే తెల్లగా ఉన్నట్టు మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన మీ సార్వత్రిక సంఘంలో మీ బిడ్డలు అనేక భయాలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో విడిపించమని అడుగుచున్నామయ్యా తండ్రి. అది తండ్రి అనేక మంది నాయన పిల్లలు తండ్రి ఉద్యోగంలో ఏ ఇబ్బందులు పడుచున్నారో, ఏ సమస్యలు పడుచున్నారో తండ్రి అటువంటి బంధకాలలో నుంచి బిడ్డలను అందరినీ కూడా తండ్రి విడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇక నాయన సమయాన్ని వృధా చేసుకుంటూ నాయన మొబైల్లో షార్ట్స్ చూస్తున్నటువంటి వారిని కానీ, సీరియల్ చూస్తున్నటువంటి వారిని, నాయన నేత్రాసలు పడిపోతున్నటువంటి బిడ్డలని కానీ ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నాయన ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలందరినీ అటువంటి సమస్యల నుంచి విడిపించండి అయ్యా. అయ్యా ఎందరో కుటుంబాలలో నాయన ఏ సమస్యలతో బాధపడుతున్నారో నాయన, కుటుంబంలో నాయన ఇక తండ్రి ఒకరు రక్షణలోకి వస్తే ఇంకొకరు రక్షణలోకి రాలనేటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా కుటుంబ సమస్యల నుంచి విడుదల దాయిచ్చేయండి అయ్యా. అయ్యా తండ్రి నాయన, మీకును మాకును ఎరుకో గోడల వంటి నాయన ఎటువంటి గోడల లాంటి సమస్యలు ఉన్నా నాయన వాటిని కూల్చివేయండి నాయన. ఎరుకో గోడలను ఎట్టి రీతిగా కూల్చివేసావో తండ్రి అట్టి రీతిగా కూల్చివేయండి నాయన. మీకును మాకును నాయన ఏ విధమైన పాపం అనే గోడలను తీసివేయమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి ఎటువంటి బంధకాల్లో ఉన్నటువంటి బిడ్డలైనను తండ్రి విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా సాతాన కట్టల నుంచి బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా దేశంలో ఉన్నటువంటి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి అధికారులను తండ్రి
మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా జ్ఞాన హృదయం వారికి దయచేయండి అయ్యా. అయ్యా పోలీస్, ఆర్మీ, నేవీ, బార్డర్ సెక్యూరిటీ, రైతులను, కూలీలను, ప్రతి ఉద్యోగస్తులను, తండ్రి స్త్రీలను, పురుషులను, వృత్తిపని చేస్తున్నటువంటి వారిని, ప్రతి ఒక్కరిని, మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డల్ని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అందరికీ రక్షణ భాగ్యము దయచేయండి అయ్యా. అయ్యా 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 తండ్రి, ఇదిగో నాయనా మీ వాక్య ప్రకారము తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు నాయన బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి ఈ పరలోకపు కణాను ప్రయాణములో తండ్రి నీ బిడ్డలకి అందరికీ తోడయింటి నడిపించమని అడుగుచున్నామయ్యా. అలనాడు నీ బిడ్డలని ఏ విధముగా అయితే పాలుతేలు ప్రవహించే దేశానికి నాయన పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్ని స్తంభంగాను నడిపించావో అట్టి కృప, అట్టి ధన్యత బిడ్డలకి అందరికీ దయచేయండి అయ్యా. అయ్యా నిజమే తండ్రి, అనేక మంది మద్యపానమునకు నాయన ధూమపానమునకు అనేక చెడు అలవాట్లకు తండ్రి లోబడిపోయి ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ నాయన ఎందరైతే నాయన బిడ్డలు తన హృదయంలో ఇది మానివేయాలి అని అనుకుంటున్నారో నాయన మీ సహాయాన్ని అర్థిస్తున్నారో అటువంటి బిడ్డలకు అందరికీ ఒక్కమారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అయ్యా మీ మహిమార్థమే బిడ్డలు తండ్రి నాయన అట్టి అలవాట్ల నుంచి అట్టి బంధకాల నుంచి విడిపించమని అడుగుచున్నామయ్యా. ఇక అనేక మంది బిడ్డలు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నారు కానీ ప్రార్థన చేయలేకపోతున్నారు నాయన. ప్రార్థన చేయకుండా తండ్రి ప్రార్థన చేయకుండా అడ్డగించే ప్రతి అంధకార శక్తులను తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన అనేక మంది అక్రమ సంబంధాలలోను శరీర ఆశల్లోనూ నాయన ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ విడిపించండి అయ్యా. నాయన అనేక మంది నాయన జైలులో మగ్గిపోతున్నారు బిడ్డలయ్యా. అయ్యా అటువంటి బిడ్డలను కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అటువంటి బిడ్డలకు కూడా విడుదల దాయిచ్చేయండి అయ్యా. అయ్యా మీకు అసాధ్యమైనదంటూ ఏది లేదయ్యా నాయన. మీకు సమస్తము సాధ్యమే తండ్రి. నాయన ఇదిగో తండ్రి ఎందరు బాధల్లో ఉన్నారో నాయన, ఎందరు సాతాను కట్టల్లో బంధించి ఉంచారో నాయన, ఎంతమంది ధనాశల్లో ఉన్నారో, ఎంతమంది అంధకార హృదయము కలిగినటువంటి వారుగా ఉన్నారో నాయన, ఆ ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో విడిపించమని అడుగుచున్నామైనా. అయ్యా ఎందరో పాపములలో ఉన్న ప్రతి బిడ్డని కూడా పాపము నుంచి విడిపించమని అడుగుచున్నాం తండ్రి. నాయన మరి ముఖ్యంగా తండ్రి నాయన కుటుంబాలలో తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు చేసుకున్నట్లు నాయన కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి యవ్వన బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న నాయన. యవ్వన బిడ్డల కొరకు తండ్రి ముఖ్యంగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. యవ్వన బిడ్డలందరూ ఏసేపు వలె పాపం చూసి పరిగెత్తే విధముగా ఉండినట్లు యవ్వన బిడ్డలకు అందరికీ నాయన మీ దయ, మీ కృప, మీ కాపుదల దాయిచ్చేయండి అయ్యా. బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా బిడ్డలకు తండ్రి జ్ఞానమైన హృదయము దాయిచ్చేయండి అయ్యా. అయ్యా వాక్యము అర్థమైనట్లు తండ్రి వారి మనస్సులు తెరవండి అయ్యా, వారి హృదయాలు తెరవండి అయ్యా. నాయన వాక్యము నాయన తండ్రి హృదయం అనే పలకల మీద వ్రాసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అట్టి ఆ పరిశుద్ధాత్మ సహాయంతో బిడ్డలను తండ్రి యవ్వన బిడ్డలందరినీ మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి మీ పరిచర్యలో బిడ్డలు ప్రతి ఒక్క యవ్వన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలను మీ పరిచర్యలో వాడటానికి వాడుకోమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. బిడ్డలకు అందరికీ అట్టి మనసును దాయిచ్చండి నాయన. ఇదిగో తండ్రి దుష్టుడు ముట్టకుండానట్లు నాయన మీ కంచి కాపుదల దాయిచ్చేయమని వచ్చాను నాయన. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును తండ్రి మంచి హృదయము దాయిచ్చండి అయ్యా. హృదయం నిండా వాక్యము నింపుకోవడానికి కావాల్సిన సహాయం దాయిచ్చండి అయ్యా. అయ్యా ఈ పరలోపు కణాలలో మమ్మల్ని నడిపించండి అయ్యా తండ్రి. అలనాడు ఇజ్రాయేలుని ఏ విధముగా అయితే ఎట్టి రీతిగా అయితే తండ్రి పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్ని స్తంభంగాను ఉండి తండ్రి ఎన్నో సమస్యల నుంచి విడిపిస్తూ తండ్రి నాయన మీ దయ రెక్కల చాటున తండ్రి లేఖనము సెలవిచ్చుతున్నది కదా, గద్ద రెక్కల మీద మోసుకొని పోయినట్టు నేను తీసుకుని వెళ్ళినని సెలవిచ్చి ఉన్నావు కదా అన్ని మీ లేఖనాలలో. అట్టి రీతిగా తండ్రి నాయన మీ సన్నిధి, మీ కృప మాకు తోడించండి అయ్యా. నిజమే తండ్రి నాయన ఇప్పటి వరకు నాయన మా విశ్వాస జీవితాలలో తండ్రి ఎన్నో సమస్యలున్నా, ఎన్నో ఉడుదడుకులున్నా అన్ని విషయాల నుంచి నీవు నాయన విడిపిస్తూ తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇకనైనా మా మీద తిరుగుబాటు చేయించినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. ఆ బిడ్డలందరికీ కూడా తండ్రి వారు ఏం చేశారో వారు ఎరుగు చేసిన పాపం మన్నించి
మన్నించండి అయ్యా. మీ మీద దూషణ మాట్లాడుచున్న ప్రతి బిడ్డని మన్నించండి అయ్యా. అయ్యా మా శత్రువులందరినీ మేము క్షమిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా అటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీరు మన్నించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగో తండ్రి నాయన అపాయంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా విడిపించండి నాయన. ఇక ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకి తండ్రి నాయన, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలకు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రపంచానికి అంతటికీ శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డకి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయన రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మా దేశంలో శాంతిని, సమాధానం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి సేవకుడిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన ఇక నేను అబద్ధ బాధకులకు అందరికీ జ్ఞాన హృదయము దాయిచ్చండి అయ్యా. వాక్యమును సరిగా విభజించి బోధించినట్లు తండ్రి అట్టి జ్ఞాన హృదయము, ఆత్మ సహాయము తండ్రి మీ సేవకులకు అందరికీ అనుగ్రహించండి అయ్యా. మరి ముఖ్యముగా తండ్రి మేమందరము మిమ్మల్ని పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు అట్టి కృప, అట్టి ధన్యత దయచండి అయినా. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి తండ్రి సమస్త దుర్నీతి నుండి విడిపించండి అయ్యా తండ్రి. మేమందరము తండ్రి మిమ్మల్ని భయంపరిచే పిల్లలుగా ఉన్నట్లు సహాయం చేయండి ఆయన. ఇగో తండ్రి అనేక మంది బిడ్డలు అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఆ అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తండ్రి నీ యొక్క రక్షణ భాగ్యము దాయిచ్యమని అయ్యా. శోధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించమని అడుగుచున్నాం తండ్రి నాయన. అనేక బాధలు ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించమని అడుగుతున్నాం నాయన. మీ దయా మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం నాయన. మీ దయ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా మేమందరము కూడా తండ్రి నిన్ను మహింపరిచే పిల్లలుగా ఉండినట్లు అట్టి ధన్యత, అట్టి కృప దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన మేమందరము వృద్ధి శుద్ధి గలవారు మేము ఉండినట్లు అట్టి కృపను దయచేయండి నాయన. వృద్ధి శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచిద్రని సెలవిస్తున్నావు కదా తండ్రి. అట్టి కృప ధన్యత మాకు దయచేయండి అయ్యా. మేము నాలుగుతో ఏ విధమైన కపట మాటలు మాట్లాడుకున్నట్లు మా పెదవులు కాచుకోవడానికి అట్టి కృప దయచేయమని తండ్రి ఇదిగోనైనా ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని అవరగడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దయచేసి బిడ్డల కుటుంబాలను తండ్రి ఇదిగోనైనా పర్లాపు కణానికి మేము నడిచి వెళ్ళినట్లు నాయన, మీతో పాటు నడిచి వెళ్ళినట్లు అట్టి కృప, అట్టి ధన్యత దయచేసి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడైనటువంటి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించావు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.